పవన్ కళ్యాణ్‌ను పట్టుకోవడం చాలా కష్టం. ఏదైనా సినిమా ఫంక్షన్‌కొస్తే కలవచ్చు, కానీ రాడే. ఎక్కడైనా పార్టీలకెళ్తే మీట్ కావచ్చు, కానీ వెళ్ళడే. షూటింగ్ లొకేషన్‌కెళ్దామంటే ఔటర్స్ నాట్ అలౌడ్. కథ రాయడానికి కూడా జగన్ కష్టపడలేదు. కానీ కళ్యాణ్ కలిసే మార్గాన్ని అన్వేషించడం కోసం నానా తిప్పలు పడుతున్నాడు. తొలి ప్రేమ షూటింగ్ జరుగుతుంటే రోజూ వెళ్ళొస్తున్నాడు. 6 మంత్స్ ఇలానే వేస్ట్. కళ్యాణ్ రిలేటివ్ ఒకాయన ఉన్నారు. ఆయన కలుస్తున్నాడు జగన్. ఆయన పని కావడం లేదు. చివరకు శ్యామ్ కే నాయుడు గుర్తొచ్చాడు. వాళ్ళన్నయ్య చోటకే నాయుడు కూడా ఫేమస్ కెమెరామ్యాన్. కళ్యాణ్‌కి క్లోజ్. అంతకు మించిన రాజమార్గం ఏముంటుంది? శ్యామ్ ద్వారా చోటాను కలిశాడు. ముందు నాకు కథ చెప్పు. నాకు నచ్చితే కళ్యాణ్‌కు ఇంట్రడ్యూస్ చేస్తా. లేకపోతే నా మాట పోతుంది. నిర్మోహమాటంగా చెప్పేశాడు చోటకే నాయుడు. పూరి జగన్నాథ్ రెడీ. కానీ ఒక క్షణం ఆలోచించాడు. బుర్రలో ఏదో ప్లాన్. కళ్యాణ్‌కి చెప్పాల్సిన కథ కాకుండా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కథ చెప్పేశాడు. చోటా ప్లాట్. కళ్యాణ్‌ని కలవడానికి మార్గం రెడీ చేశాడు. 1999 ఆగస్టు 24 తెల్లవారుజామున 4 గంటలకు అపాయింట్మెంట్. కళ్యాణ్ ఇంటికెళ్ళాడు పూరి జగన్నాథ్. అరగంట మీ టైం అన్నాడు కళ్యాణ్. ఇది డీటెయిల్‌గా చెప్తేనే నచ్చే కథ. అరగంటలో చెప్పడం కుదరదు నసికాడు పూరి జగన్నాథ్. అయితే వద్దు టకీమని అనేశాడు కళ్యాణ్. జగన్ కంగారు పడిపోయాడు. సార్, అరగంటే కథ వినండి. ఆ తర్వాత మీకు వినాలనిపిస్తే కంటిన్యూ చేస్తా. లేకపోతే నా దారిన నేను వెళ్ళిపోతా అని కాన్ఫిడెన్స్‌గా చెప్పాడు పూరి జగన్నాథ్. కళ్యాణ్ అతని వైపు ఓసారి తీక్షణంగా చూసి, సరే స్టార్ట్ చేయండి అన్నాడు. జగన్ కథ చెప్పడం మొదలుపెట్టాడు. అరగంట ఎప్పుడైందో తెలియలేదు. తెల్లారిపోయింది కూడా. టైం చూస్తే సుమారు 8 అయింది. జగన్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చి వెల్ స్క్రిప్ట్ అంటూ చోటా నాకు ఇంకో లైన్ చెప్పాడు అన్నాడు పవన్ కళ్యాణ్. ఆయన టెస్ట్‌కి తగ్గట్టుగా ఇంకో కథ చెప్పాను. నేను మీకు చెప్పాలనుకున్న కథ మాత్రం ఇదే చెప్పాడు పూరి జగన్నాథ్. ఓకే, మనం సినిమా చేస్తున్నాం. కానీ ఈ క్లైమాక్స్ నాకు నచ్చలేదు. మార్చి తీసుకురండి అని కళ్యాణ్ ఫైనల్ ట్విస్ట్ ఇచ్చాడు. కళ్యాణ్ ఓకే చేసినందుకు ఆనందపడ్డాలో, ఈ ఫైనల్ ట్విస్ట్‌కు బాధపడాలో అర్థం కాని పరిస్థితి పూరి జగన్నాథ్‌ది. రూమ్‌కొచ్చాడు. క్లైమాక్స్ గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. రోజుకో క్లైమాక్స్ రాశాడు. వారం రోజుల్లో 7 క్లైమాక్సులు. ఆ రోజే కళ్యాణ్‌ని కలిసే ఫైనల్ వెర్షన్ చెప్పాలి. వెళ్తూ వెళ్తూ ఆ క్లైమాక్స్ పేపర్ల వైపు చూశాడు జగన్. వెంటనే వాటిని చింపేసి డస్ట్ బిన్‌లో పారేశాడు. కళ్యాణ్ కలిసి క్లైమాక్స్ వినిపించాడు. ఇదేంటి? ఇది పాత క్లైమాక్సే కదా, మార్చుకు రాలేదా? ఆశ్చర్యంగా అడిగాడు పవన్ కళ్యాణ్. 7 క్లైమాక్సులు రాశాను. కానీ నాకెందుకో వాటన్నిటికంటే ఇదే నచ్చింది. కొంచెం ఇబ్బంది పడుతూనే అసలు నిజం చెప్పేశాడు పూరి జగన్నాథ్. కళ్యాణ్ ఒక్కద్దుటున లేచి, కంగ్రాట్ జగన్, నీవు క్లైమాక్స్ మార్చి ఉంటే మనం సినిమా చేసేవాళ్ళం కాదు. కథ మీద నీకున్న నమ్మకాన్ని టెస్ట్ చేయడం కోసమే క్లైమాక్స్ మార్చమన్నా. తమ్ముడు షూటింగ్ అయిపోగానే ఈ సినిమా మొదలు పెడదాం అని చెప్పాడు పవన్ కళ్యాణ్. కళ్యాణ్ ఎవరికో ఫోను చేశాడు. అరగంట తర్వాత సీనియర్ ప్రొడ్యూసర్ త్రివిక్రమరావు అక్కడికొచ్చాడు. ఇతని పేరు పూరి జగన్నాథ్. నేను మీకు చేయబోయే సినిమాకు ఇతనే డైరెక్టర్. మిగతా విషయాలు మాట్లాడుకోండి అంటూ జగన్ని త్రివిక్రమరావుకి ఇంట్రడ్యూస్ చేశాడు పవన్ కళ్యాణ్. త్రివిక్రమరావు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బిపోయాడు. కళ్యాణ్ ఇంత త్వరగా డేట్ ఇస్తాడని ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. లైన్‌లో చాలామంది ప్రొడ్యూసర్లు ఉన్నా పిలిచి మరీ డేట్లు ఇచ్చాడాయనకు. చిరంజీవితో కొండవీటి దొంగ తీస్తున్నప్పుడు కళ్యాణ్ లొకేషన్‌కి వెళ్ళేవాడు. ఆ టైంలో త్రివిక్రమరావు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారట. ఆ హాస్పిటాలిటీ కళ్యాణ్‌కు గుర్తుండిపోయింది. జగన్ డైరెక్షన్ ఛాన్స్ ఇస్తూ కళ్యాణ్ ఓ కండిషన్ పెట్టాడు. టాకీ పార్టీలో నేను వేలు పెట్టను. కానీ సాంగ్స్ పిక్చరైజేషన్ బాధ్యత అంతా నాదే. జగన్‌కి ఇది ఓకే. జగన్‌కి 50,000 అడ్వాన్స్. ఆ డబ్బుతో ఫిలింనగర్ టర్నింగ్‌లో ఆఫీస్ తీశాడు. 3,00,000 అప్పు చేసి ఆఫీసు మొత్తం డెకరేట్ చేయించాడు. అప్పుడే ఇంత బిల్డప్ అవసరమా అని ఫ్రెండ్స్ తిట్టారు. అయినా జగన్ డోంట్ కేర్. సినిమా స్టార్ట్ కావడానికి కొన్ని నెలలు గ్యాప్. ఈలోగా షాట్ బై షాట్ బొమ్మలతో స్క్రిప్ట్ బుక్ చేసుకున్నాడు. మరో పక్క ఆర్టిస్టుల సెలక్షన్. 2 హీరోయిన్లు కావాలి. కొత్త వాళ్ళైతే బెటర్. చలో ముంబై. నెంబర్ ఆఫ్ కోఆర్డినేటర్‌ని కాంటాక్ట్ చేశారు. ఫైనల్‌గా 2 సెలెక్ట్. రేణు దేశాయ్ మెయిన్ హీరోయిన్, అమిషా షా పటేల్ సెకండ్ లీడ్. కళ్యాణ్ కూడా 2 నచ్చేశారు. కానీ సరయు పాత్రకు రేణు కంటే అమిషా షా బావుంటుందని సజెషన్. దాంతో హీరోయిన్లు రివర్స్. హీరో క్యారెక్టర్ పేరు నంద. విలన్ నేమ్ బద్రి.
ఇది కూడా రివర్స్. ఇప్పుడు హీరో పేరు బద్రి, విలన్ పేరు నంద. సినిమా టైటిల్ చెలి అని పెడితే ఎలా ఉంటుంది? మరి సాఫ్ట్ అయిపోతుందేమో. ఎందుకు ఎంచక్కా బద్రి అని ఉంచేస్తే పోలా టైటిల్ డన్. మధు అంబట్ సీనియర్ కెమెరామెన్ పవన్ కళ్యాణ్ ఛాయిస్. జగన్ లాంటి కొత్త డైరెక్టర్కు అంతకన్నా పెద్ద భరోసా ఏముంటుంది? రమణ గోకుల మ్యూజిక్ డైరెక్టర్, కళ్యాణ్కి క్లోజ్, తమ్ముడికి అతనే మ్యూజిక్ ఇస్తున్నాడు. జగన్ కూడా రమణ గోకులకు బాగా కలిసిపోయాడు. టాకీ పాట్ షూటింగ్ అంతా హైదరాబాద్లోనే. కొన్ని పాటలకు మాత్రం న్యూజిలాండ్ వెళ్ళారు. హయామ్ హెన్ ఇండియన్ అంటూ ఓ ఇంగ్లీష్ పాట పెట్టారు. జాలీ శర్వాణి రాసిన ఆ పాటను రమణ గోకుల పాడారు. బద్రీ షూటింగ్ టైంలోనే కహోనా ప్యార్ హై రిలీజ్ బ్లాక్ బస్టర్ అయింది. దాంతో అమిత్ షాకు బాలీవుడ్లో మహా డిమాండ్. బద్రీ షూటింగ్ కొంత అంతరాయం. 2000 ఏప్రిల్ 20 బద్రీ రిలీజ్. పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉందన్నారు. నువ్వు నందావైతే నేను బద్రీ లాంటి డైలాగులు బాగా పేలాయి. మొదట్లో డివైడ్ టాక్, ఫైనల్గా ఇట్టు టాక్. కళ్యాణ్కు వరుసగా 6వ విజయం. పూరి జగన్నాథ్ అనే సరికొత్త అధ్యయనానికి అందమైన శ్రీకారం. జగన్కు ఇప్పుడు హైదరాబాద్లో కోటల్లాంటి ఆఫీసు ఉంది. ఆయన పర్సనల్ ఛాంబర్ కుడి పక్కన బద్రీ పోస్టర్ లామినేషన్ స్పెషల్గా కనిపిస్తుంది. దాన్ని చూసినప్పుడల్లా జగన్లో ఓ కొత్త ఎనర్జీ పరవళ్ళు తొక్కుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇది బద్రీ సినిమా ఉన్న ఆసక్తికరమైన విషయాలు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.